భోజన పథకం, అలాగే స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు అన్నీ సప్లై ఈ సంవత్సరం అంతా చేస్తామని, మొదటి తరగతి నుంచి 5వ తరగతి దాకా స్పాన్సర్ చేస్తామని అన్నందుకు ముందుగా జేజేలు తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, యంగ్ డైనమిక్, మా అందరికీ చాలా ఇష్టమైన మాజీ మంత్రివర్యులు, అలాగే సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల తారక రామారావు గారు, అలాగే సనత్ నగర శాసనసభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్న శ్రీహరి గారు, నరేందర్ గారు, సాయి కిరణ్ గారు, ఇంకా సాయి నరహరి గారు, మహేశ్వరి గారు, చాలా ఏళ్ల నుంచి ఈ ఏరియాలో అనేక విధాలుగా మాకు సహకరిస్తున్న మహేశ్వరి గారు, ఇంకా విచ్చేసిన మీడియా మిత్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి స్వామి రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్ పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఈ మెమోరియల్ మోడల్ స్కూల్ ఏంటి, మెమోరియల్ కమిటీ ఏంటి అనేది ఒక్క క్షణం మాత్రం టైం తీసుకుంటాను. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ 1974లో పివి గారు, మన మాజీ ప్రధాని, భారతరత్న, తెలంగాణ ముద్దుబిడ్డ, మా నాయన గారు శ్రీ పివి నరసింహారావు గారి గురువు గారి పట్ల ఉన్న ఒక భక్తితో ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. ఇందులో అనేక కార్యక్రమాలు మహిళలను ఉద్దేశించి, యువతను ఉద్దేశించి, పిల్లలను ఉద్దేశించి మేము ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. అలాగే వైద్య సేవలు అనేక రంగాల్లో సంవత్సరాంతం రోజుకు నెలకు 2 ప్రోగ్రామ్స్ మేము ఇక్కడ కండక్ట్ చేస్తాం. పిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, వైద్యానికి సంబంధించినవి. ఇలాంటి కార్యక్రమాలతో దాదాపు 2004 నుంచి మేము ఇక్కడ చాలా ఇష్టంగా, చాలా ఇక్కడున్న కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎంతో ఇష్టమైన ఆర్గనైజేషన్ ఇది. వాళ్ళు ప్రారంభించిన మేము ఇలా నడుపుతున్న కార్యక్రమంలో భాగంగా 2014లో మనకు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ సందర్భంగా కమిటీ మెంబర్లందరి సహకారంతో ఇక్కడ మెమోరియల్ స్కూల్, స్వామీజీ పేరు మీద మెమోరియల్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఇవాళటికి దాదాపు 200 మంది 20 పాత స్టూడెంట్స్, అలాగే ఇంకొక 25 మంది కొత్త స్టూడెంట్స్ ఈ సంవత్సరం జాయిన్ అయ్యడం జరిగింది. ఇది ఈ పిల్లల బ్యాక్గ్రౌండ్, ఈ స్కూల్ బ్యాక్గ్రౌండ్, ఈ ఇన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్. అలాగే నేటి పాలలే రేపటి పౌరులు కదా, అందరికీ తెలిసిన విషయమే. వాళ్లకు విద్య, ఆరోగ్యవంతమైన ఆహారం చాలా అత్యవసరం. మంచి ఆహారం, బలమైన ఆహారం తింటేనే ఆ బుద్ధి ఇంకా వికసిస్తుంది. వాళ్ళకి ఆకలి సగం ఆకలితోని, సగం నిండిన కడుపుతోని మనం వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం మేము కమిటీ మెంబర్లం అనుకుంటున్నాము మధ్యాహ్న భోజనం పథకం పెట్టాలని. కానీ చాలా అదృష్టవశాత్తు ఎప్పుడూ ఈ ఆర్గనైజేషన్లో నేను జాయిన్ అయిన నుంచి నాకు అనేక విధాలుగా తోడ్పాటు అందుతున్నది. అలాగే సుబ్బారావు గారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం నిజంగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చదువు బాగా చదువుకుంటే చాలు, మంచి విద్యావంతులైతే ఇంకా వాళ్లకు మనం ఏమీ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమీ ఒక విద్యావంతుడైన ఇంట్లో ఉంటే మిగతా అందరూ కూడా సుఖంగానే, సంతోషంగానే ఉంటారు. అందరూ విద్యావంతులైతే వాళ్ళ భవిష్యత్తు వాళ్లే తీర్చిదిద్దుకునే ఒక మంచి వెపన్ అంటారు. మా నాయన గారు శ్రీ పివి నరసింహారావు, చదువు ఉంటే చాలు వాడి ప్రపంచంలో ఎక్కడైనా బతకగలడు. అది నిజమే, మనం ఇవాళందరం గ్రహిస్తున్నాము. బాగా చదువుకున్న పిల్లలు అనేక దేశాల్లో, యువత మన పిల్లలు అనేక విధాలుగా సేవలు అందిస్తున్నారు. యూకే తీసుకోండి, అటు అమెరికా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, దేశంలో పలు ప్రాంతాల్లో చదువుకుంటే చాలు విశ్వాసము, ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అలాంటి విద్యావంతులు కావాలని స్వామీజీ కలలు కన్నారు. ఈ దేశ భవిష్యత్ అంటూ వాళ్ళ చేతులే ఉంది కనుక కంటిన్యూస్గా చదువు చెప్పాలి, ఒక సంస్థలు నిర్మించాలి. ఎన్ని స్కూల్స్ అయినా, ఎన్ని కాలేజెస్ అయినా సరిపోవని బాగా తపన పడేవారు. గురువుకు తగ్గ శిష్యులుగా శ్రీ పివి నరసింహారావు గారు కూడా
ముందు చదువు తర్వాత మిగతా విషయాలు అని గట్టిగా వక్కాణించేవారు. ఆ క్రమంలోనే మరి రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కావచ్చు, నవోదయ స్కూల్స్ గురించి ఇప్పుడు మనం చాలా వింటున్నాం. ఇవన్నీ కూడా శ్రీ పివి నరసింహారావు గారి బ్రెయిన్ చైల్డ్సే. అప్పుడు ఆయన ప్రారంభించిన స్కూల్స్ ఇప్పుడు దేశంలో నలుమూలలో విస్తరించి పోలీస్ కమిషనర్, ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్ను అనేక మందిని తయారు చేస్తున్న సంఘం మీ అందరికీ తెలుసు. సమయాభావం వల్ల నేను ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్ గురించి ఇంకా చెప్పాలని ఉన్నా కూడా మన 5 నిమిషాలు టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కేటీఆర్ గారికి. మీలాంటి వాళ్ళు వస్తే పిల్లలందరికీ చాలా ఉత్సాహం, వాళ్ళందరికీ ఒక టానిక్ లాంటిది. మా దగ్గరికి వచ్చిపోయిన మేబీ ఒక 2-3 ఇయర్స్ దాకా అది మైండ్లో అట్లా నడుస్తూనే ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ యూ హ్యావ్ కమ్ ఆల్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారికి నిజంగా ధన్యవాదాలు. నేను సర్ప్రైజే, ఇది నాకు చాలా సర్ప్రైజ్. కానీ సర్ప్రైజెస్ చాలా బాగుంటాయి. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సర్ప్రైజెసే చాలా బాగుంటాయి ఒక్కొక్కసారి. శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. శ్రీహరి గారు నిన్న నుంచి అనేక విధాలుగా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. సంస్థ పక్షాన మీకు మరొకసారి